ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మారణహోమం చోటు చేసుకుంది. వాండీ బీచ్లో తుపాకులతో ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఫైరింగ్లో దాదాపు 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పదుల సంఖ్యలో టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఫైరింగ్ సమయంలో బీచ్లో వందల మంది పర్యాటకులైతే ఉన్నారు. ఫైరింగ్ సౌండ్తో పరుగులు పెట్టారు టూరిస్టులు. వాండీ బీచ్లో హనుక్కా వేడుకలు జరుపుకున్నారు యూదులను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులపై ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అంటూ ఇజ్రాయెల్ మండిపడింది. మరణించిన వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్కు చెందిన వారే ఉన్నారన్నట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చెప్తోంది? దీనికి సంబంధించి ప్రాథమికంగా ఎంతమంది మరణించారనే నిర్ధారణ అయినట్టుగా అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ అలాగే దక్షిణ అమెరికా కంట్రీలకు సంబంధించి కానీ కొంత ఈ కాల్పుల ఘటనలు అనేవి గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రముఖ నగరమైనటువంటి సిడ్నీలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్ట్రేలియాతో పాటుగా న్యూజిలాండ్ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్నటువంటి బాండీ బీచ్ లో పెద్ద ఎత్తున వీకెండ్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అక్కడ స్థానిక కాలమానం ప్రకారం 6:30 గంటల సమయంలో ఒక ఈవెంట్ జరుగుతున్న సమయంలో యూదులకు సంబంధించి హనుక్కా వేడుక జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా ముందు అంటే అంతర్జాతీయ మీడియా తెలిపినటువంటి వివరాల ప్రకారం దాదాపు 15 మంది ముందు ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఏదైతే ఈ తోటాల గాయాలతో బుల్లెట్ గాయాలతో ఉన్నటువంటి వాళ్ళ సత్వర చికిత్స అందక కొంతమంది మరో 5 ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఎంత ఉంది ఏంటనేది అయితే స్పష్టంగా లేకపోయినప్పటికీ కూడా ఇక బీచ్ లోకి అంటే పర్యాటకులందరూ కూడా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్ లోకి ముసుగు ధరించినటువంటి 2 వ్యక్తులు అక్కడికి రావటం, ఫైరింగ్ ఉన్నపళంగా అది మన 2008లో ముంబైలో ఎటువంటి ఘటన అయితే జరిగింది, ఇక్కడ కూడా అదే తరహాలో ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మన పహల్గామ్ లో ఏ విధంగా అయితే జరిగిందో అదే తరహాలో పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని ఇక్కడ కాల్పులకు దిగారు. దీంతో వందల మంది పర్యాటకులు ఒకసారిగా పరుగులు తీశారు. ఇక అక్కడ స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం షార్ట్ గన్స్ తో అంటే ముసుగులు ధరించినటువంటి 2 వ్యక్తులు షార్ట్ గన్స్ తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకు వచ్చి ఈవెంట్ ను లక్ష్యంగా చేసుకున్న కాల్పులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక అక్కడికి వెంటనే ఈ ఘటన తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. అదేవిధంగా 30 అంబులెన్స్లు కూడా రంగంలోకి దిగి వెంటనే ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతానికైతే గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ టార్గెట్ గా యూదులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ ఘటనకు ప్రధాన కారణం. ఎందుకంటే ఇజ్రాయిల్ తో ఉన్నటువంటి పాలస్తీనా గానీ అలాగే కొన్ని దేశాలకు సంబంధించి కొంత వివాదం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ తో కొంత పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యూదులను టార్గెట్ గా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ కూడా మండిపడిన దానికి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా ఉరికి పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి ఏంటి ప్రధానంగా? సాధారణంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రత విషయంలో ఆ దేశం చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే కొన్ని అనుకోని ఘటనల సందర్భంలోనే ఇటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అక్కడ పెద్ద ఎత్తున యూదులు ఉన్నారని పక్కా సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళు అక్కడికి వెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థ విఫలమైందంటూ కూడా ఇజ్రాయెల్ మండిపడింది. అంటే ఆ దేశంలో అంటే పర్యాటకుల భద్రతకు సంబంధించి అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనే విమర్శలు అయితే ఇజ్రాయెల్ చేస్తూ వచ్చింది. అయితే అక్కడ ఈ ఘటన జరిగినప్పుడు మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక స్థానికుడు ఏదైతే కాల్పులు జరుపుతున్నారో ఆ కాల్పులకు సంబంధించి ఒక దొండగుడిని అడ్డుకుని ఆ కాల్పులను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అతని వద్ద ఉన్నటువంటి గన్ను కూడా లాక్కున్నాడు. దీంతో ఆ మరో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ కాల్పులు జరుపుతున్నటువంటి నిందితుడు అక్కడ కంట్రోల్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారనేది అయితే నవీద్ అక్రమ్ అనే ఒక 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నట్లుగా ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థ ఏమైపోయింది, పటిష్టంగా ఉన్నామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ స్థాయి మారణహోమం చోటు చేసుకుంది అని అంటే పర్యాటకులు కూడా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఉంది. బాండీ బీచ్లో తుపాకులతో 2 ఆగంతకుల కాల్పుల ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫైరింగ్లో దాదాపు 20 మందికి పైగా మరణించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పదుల సంఖ్యలో
టూరిస్టులకు బుల్లెట్ గాయాలైనట్లుగా కూడా సమాచారం. ఫైరింగ్ సమయంలో బీచ్లో వందల మంది పర్యాటకులైతే ఉన్నారు. ఫైరింగ్ సౌండ్తో పరుగులు పెట్టారు టూరిస్టులు. బాండీ బీచ్లో హనుక్కా వేడుకలు జరుపుకున్నారు యూదులు. అయితే ఆ వేడుకలు జరుపుకుంటున్నటువంటి యూదులను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాల్పుల ఘటనకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ అయితే ఈ కాల్పులకు ఘటనకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అంటూ కూడా ఇజ్రాయెల్ మండిపడింది. మరణించిన వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్కు చెందిన వారు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్లో ఈ మారణ హోమం చోటు చేసుకోవడంతో అంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో కాల్పుల మోత మోగగానే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా ఆ వేడుక నుంచి పరిగెత్తడం కూడా మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఎవరైతే కాల్పులకు పాల్పడుతున్నారో ఆగంతకులు, స్థానికులు ఒకరు ఆగంతకుడిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా ఈ ఘటనకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి, పూర్తి బాధ్యత ఆస్ట్రేలియాదే, నిఘా వైఫల్యం కారణంగానే ఇదంతా జరిగిందనేటువంటి మాట. ఫెస్ట్ జరుగుతున్నప్పుడు భద్రతా చర్యలు ఏమీ తీసుకోలేదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. పూర్తిగా స్థానికులు కూడా చెప్తున్నారు, విచక్షణారహితంగా జరిపినటువంటి కాల్పులతో అందరూ కూడా ఎక్కడి వారు అక్కడికి పరారైనట్లుగా తెలుస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వారందరూ రోడ్డు మీద పరిగెడుతున్నటువంటి విజువల్స్.